బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. మనము ఇరుగు పొరుగు వారి హక్కుల గురించి ఇస్లాం చెప్తున్నటువంటి విషయాలను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు అంటే, దైవాన్ని అదేవిధంగా అంతిమ దినాన్ని నమ్మే వ్యక్తి తన పొరుగువారి పట్ల సత్సంబంధాలు కలిగి ఉండాలని చెప్తూ, దైవం యొక్క హక్కులను మీరు చెల్లించినప్పుడు పొరుగువాని హక్కులను కూడా చెల్లించాలి సుమా అని చెప్పడం జరిగింది. ఇంకా మీ పొరుగువాడు ఇరుగువాడు ఒకవేళ ఏదైనా జబ్బు పడి ఉన్నట్లయితే మీరు పరామర్శించండి వెళ్ళి. చూడండి, ఇక్కడ పొరుగువాడు ఇరుగువాడు అని చెప్పడం జరిగింది తప్ప నీ మతం వాడు, నీ కులం వాడు, నీ ప్రాంతం వాడు, నీ భాష మాట్లాడేవాడు, నీ రాష్ట్రం వాడు, నీ దేశం వాడు అన్నది ఎంత మాత్రం కూడా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదు. ఎందుకంటే దైవం దృష్టిలో మానవులందరూ సమానమే, మానవులందరూ ఒకటే ఆయనకు. ఇక్కడ మానవులు ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రేమించుకుంటూ జీవితం గడపాలి. మానవ సంబంధాలను ఇక్కడ మనిషి పాటించాలి, బలోపేతం చేసుకోవాలి. మానవ సంబంధాల వెలుగులోనే అవి పునాదిగానే ఒక మంచి సమాజ నిర్మాణం చేసుకోవాలి. మతాల ఆధారంగా, కులాల ఆధారంగా, ప్రాంతాల ఆధారంగా కాదు, మానవ సంబంధాల ఆధారంగా, మానవత్వం ఆధారంగా పునాదిగా ఒక బలమైనటువంటి సమాజ నిర్మాణం జరగాలి. అదే ఇస్లాం కోరుతుంది. మహాశిలారా, ఇక ముహమ్మద్ ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, నీ పొరుగువాడు ఒకవేళ మరణించినట్లయితే అతన్ని దహన ఖనన సంస్కారాలకు నువ్వు హాజరుగా అన్నారు. మనం ఏం చేస్తాం, సహజంగా మన వాళ్ళు చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మిగతా వాళ్ళు చనిపోతే మనం వెళ్ళాం కదా. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చెప్పారు. నీ పొరుగువాడు ఇరుగువాడు జబ్బుతో ఉన్నట్లయితే మీరు పరామర్శించండి, అదేవిధంగా మరణించినట్లయితే అతని ఖనన దహన సంస్కారాలకు మీరు హాజరు కండి అన్నారు. అదేవిధంగా అతను ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయాన్ని అడిగితే సహాయం చేయండి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఒకవేళ నువ్వు చేసే పరిస్థితిలో ఉన్నట్టయితే ఆర్థిక సహాయం కూడా చేయండి అన్నారు. మరి అంతేకాకుండా ఇంకేం చెప్పారు అంటే, ఒకవేళ అతను ఏదైనా అతనికి సంబంధించినటువంటి ఏదైనా ఒక రహస్యము నీకు తెలిసినట్లయితే ఆ రహస్యాన్ని కూడా దాచిపెట్టండి, అంతే తప్పించి బహిరంగపరచకండి అని చెప్పేసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. ఈ రోజున మనము మరొకరి యొక్క రహస్యాలను ఛేదించడానికి చాలా ప్రయత్నం చేస్తాము. మన ఇళ్లల్లో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయో మనం పట్టించుకోము, కానీ ఇరుగువారి పొరుగువారి యొక్క ఇబ్బందుల గురించి మనకు చాలా ఆసక్తి ఉంటుంది. ఏదో విధంగా వారి యొక్క రహస్యాలను మనము తీసుకుని బయటపరచడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, పొరుగువాని యొక్క రహస్యాలు నీ దగ్గర ఉన్నట్లయితే అది అతనికి సంబంధించిన వ్యక్తిగత రహస్యాలు. ఒకవేళ ఆ రహస్యాన్ని దాచితే సమాజానికి నష్టం అంటే అది వేరే సంగతి. అలా కాదు, అతని వ్యక్తిగత రహస్యాలు ఒకవేళ తెలిసినట్లయితే, అతని గౌరవాన్ని భంగంపరిచే రహస్యాలు ఏదైనా నీకు తెలిసినట్లయితే దాన్ని దాచిపెట్టు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. మరికొన్ని విషయాలు మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.